హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్కి అత్యంత క్లోజ్గా ఉన్నటువంటి వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ 2014లో అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత అతని బిజినెస్లు కొత్తగా ఏ బిజినెస్లు స్టార్ట్ చేశారు, అంతకుముందు ఏ బిజినెస్లు ఉన్నాయి, ప్రధానమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా ఎక్స్పాండ్ చేసుకుంటూ ముందుకెళ్లారని చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకటి, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ కాకముందు, అంతకుముందు గుజరాత్ ముఖ్యమంత్రి కాకముందు అదానీ దగ్గర రెండు బిజినెస్లు ఉన్నాయి. అందులో ఒకటి అదానీ ఎనర్జీ, ఒకటి అందులో ప్రధానంగా థర్మల్ పవర్ ప్లాంట్స్, తర్వాత థర్మల్ కోల్ మైనింగ్, ఈ రెండు ఉండేవి. తర్వాత అదానీ విల్మార్ అనేది సింగపూర్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషను. ఇది ఎడిబుల్ ఆయిల్, తర్వాత మనకు ఆటా, తర్వాత బాస్మతి రైస్, ఇలాంటి డొమెస్టిక్ నీడ్స్ అన్నిటికి సంబంధించినటువంటి ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఈ విల్మార్తో కలిసి అదానీ గ్రూప్ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేసింది. ఇది స్టార్ట్ చేసింది 1999లో. అప్పటికి నరేంద్ర మోడీ యాక్టివ్గా గుజరాత్ ముఖ్యమంత్రి కాలేదు, తర్వాత దేశానికి ప్రధాని కూడా కాలేదు. సో అదానీ విల్మార్ అనే బిజినెస్ ఏదైతే ఉందో 1999లో స్టార్ట్ అయింది. తర్వాత అదానీ ఎనర్జీ ఏదైతే ఉందో అది 1996లో స్టార్ట్ అయింది. దీనికంటే ముందు అదానీ ఎంటర్ప్రైజెస్ అని ఒకటి ఉండేది. అదానీ ఎంటర్ప్రైజెస్ కూడా స్టార్ట్ అయింది వచ్చేసి 1998లో స్టార్ట్ అయింది. సో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇతను ఏ బిజినెస్లు ఎస్టాబ్లిష్ చేశాడని చూసుకుంటే, అదానీ రెన్యూవబుల్ ఎనర్జీని స్టార్ట్ చేశారు 2015లో. 2014లో నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత 2015లో అదానీ స్టార్ట్ చేసింది అదానీ గ్రీన్ పవర్. అందులో పర్టికులర్లీ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి సోలార్ పవర్ అవ్వనివ్వండి, విండ్ పవర్ అవ్వనివ్వండి, లేకపోతే తర్వాత హైడల్ పవర్ అవ్వనివ్వండి, ఈ మూడింటిని స్టార్ట్ చేశారు. అండ్ 2014లో నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత చాలా ఎక్కువగా మాట్లాడేది రెన్యూవబుల్ ఎనర్జీ యొక్క ఆవశ్యకత గురించి మాట్లాడుతున్నాడు. అట్ ద సేమ్ టైం సోలార్ పవర్ గురించి చాలా ఎక్కువ నరేంద్ర మోదీ గారు సోలార్ పవర్ ప్లాంట్స్కి సంబంధించినటువంటి పాలసీ గురించి చాలా ఎక్కువ మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఇది ఎందుకు అంటే 2015లోనే అదానీ అనే వ్యక్తి రెన్యూవబుల్ ఎనర్జీలోకి ఎంటర్ అయ్యాడు. సో సోలార్ పవర్ ప్లాంట్స్ ఎంత పెద్ద మొత్తంలో ముందుకెళ్తే, సోలార్ ఎనర్జీ సెక్టర్ ఎంత ఎక్కువగా ముందుకెళ్తే రెన్యూవబుల్ ఎనర్జీలో అదానికి అంత బెనిఫిట్ అవుతుంది. కాబట్టి నరేంద్ర మోదీ టైమ్ అండ్ అగైన్ సోలార్ పవర్ ప్లాంట్స్ గురించి ఎక్కువ మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు. సోలార్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ, అందులో స్పెసిఫిక్గా సోలార్ పవర్స్ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. తర్వాత అదానీ ఇంకోటి క్యాప్చర్ చేసుకున్న బిజినెస్ ఏంటంటే అదానీ టోటల్ గ్యాస్. సో ఇది పైపుడ్ గ్యాస్ని డొమెస్టిక్ హౌస్ హోల్డ్స్కి సప్లై చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది అదానీ పైపుడ్ టోటల్ గ్యాస్ అనే స్కీమ్ని 2015 తర్వాతనే క్యాప్చర్ చేసుకున్నాడు. తర్వాత ఇప్పుడు గౌతమ్ అదానీకి సంబంధించినటువంటి ఏదైతే ఈ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినది ఏదైతే ఉందో అదానీ గ్రీన్ పవర్, అది దగ్గరగా ఇండియాలో 12 రాష్ట్రాల్లో ఉంది. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది, తమిళనాడు ఉంది, ఛత్తీస్గఢ్ ఉంది, ఒడిషా ఉంది, జమ్మూ కాశ్మీర్ ఉంది, ఇలా 12 రాష్ట్రాల్లో ఉన్నాయి. సో నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత చాలా అద్భుతంగా, చాలా ఉధృతంగా ముందుకు తీసుకెళ్తున్న బిజినెస్ అదానీ గ్రీన్. ఇందులోనే ఇప్పుడు గౌతమ్ అదానీ యుఎస్ఏలో బ్రైబరీ కేసుని బ్రైబరీ కేసు మీద బుక్ అయిపోయి అక్కడ కరప్షన్ ఛార్జెస్ అండ్ అలిగేషన్స్ని ఫేస్ చేసుకుంటా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయించుకుంది కూడా ఈ అదానీ గ్రీన్ పవర్కి సంబంధించిన సెక్టార్లోనే. తర్వాత గౌతమ్ అదానీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండదండలతో స్టార్ట్ చేసిన రెండో బిజినెస్ వచ్చేసి 2019లో స్టార్ట్ చేశాడు. అది ఎయిర్పోర్ట్లోకి అదానీ ఎంటర్ అయిపోయాడు. అంతకుముందు ఎయిర్పోర్ట్లు ఎలా ఉంటాయో కూడా అదానీకి తెలియదు. ఆయన జర్నీలు చేయడం తప్ప ఎయిర్పోర్ట్ ఆపరేటింగ్లో ఆయన ఎప్పుడూ లేడు. సో ఆయన మొట్టమొదటిసారిగా ఎయిర్పోర్ట్లోకి 2019లో ఎంటర్ అయ్యాడు, ఎయిర్పోర్ట్ సెక్టార్లోకి. అందులో ప్రధానంగా ఆయన దగ్గర ఇప్పుడు ఆయన అండర్లో ఉన్న ఎయిర్పోర్ట్స్ ఏంటంటే ముంబై ఎయిర్పోర్ట్ ఒకటి ఉంది, జైపూర్ ఎయిర్పోర్ట్ ఒకటి ఉంది, తిరువనంతపురం ఎయిర్పోర్ట్ ఒకటి ఉంది. ఇవి కాకుండా 2019 తర్వాత ఈయన స్టార్ట్ చేసిన ఇంకొకటి ఏంటంటే రోడ్స్ కన్స్ట్రక్షన్ లేని ఉన్నాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ లేని ఉన్నాడు, తర్వాత రియల్ ఎస్టేట్లో కూడా ఈయన ఉన్నాడు. సో గవర్నమెంట్ రిలేటెడ్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ యాక్టివిటీస్ ఏమున్నా అదానికి వెళ్ళిపోతాయి. పెద్ద హైవేలు వేయాలన్నా అది అదానీ కాంట్రాక్ట్ వెళ్ళిపోతుంది. ఈ రకంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని నరేంద్ర మోడీని బిజినెస్ పరంగా ఎలా ప్రమోట్ చేస్తున్నాడు అనే దానికి ఎగ్జాంపుల్స్ ఎయిర్పోర్ట్స్, గ్రీన్ ఎనర్జీ, రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోర్ట్స్. ఇవి కాకుండా ఫర్దర్గా ఇంకా చూసుకుంటే విదేశాల్లో ఈయన ఎలాంటి వ్యాపారాలు చేస్తున్నాడు, ఇంకా దేశంలో ఇంక వేరే వ్యాపారాల్లో ఎక్కడున్నాడని చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో అదానీ పోర్ట్స్ విషయానికి వచ్చేసరికి అంతకుముందు ఒక ముండ్రా పోర్ట్ ఒకటి ఇతని ఆపరేషన్లో ఉండేది. తర్వాత దేశంలో ఇప్పుడు దగ్గరగా 13 పోర్ట్లు
గౌతమ్ అదాని ఆపరేషన్స్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి గంగవరం ఎయిర్పోర్ట్, తర్వాత దుగ్గరాజపట్నం ఎయిర్పోర్టు, రెండు ఎయిర్పోర్ట్లు కృష్ణపట్నం ఎయిర్పోర్ట్, కృష్ణపట్నం పోర్ట్, దుగ్గరాజపట్నము తర్వాత దుగ్గరాజపట్నం తర్వాత మనకు కృష్ణపట్నం పోర్ట్ రెండు కూడా అదాని కావాలని చాలా గట్టిగా పట్టుబడుతున్నారు. మనం చూడాలి గవర్నమెంట్ అదానికి ఇస్తుందా లేదా అనేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. తర్వాత ఇప్పటికి దగ్గరగా ఈయన ఇండియాలో హైయెస్ట్ ప్రైవేట్ పోర్ట్లో ఉన్న కార్గో హ్యాండిల్ చేసే ప్రైవేట్ ప్లేయర్గా అవుతున్నాడు. దగ్గరగా మోర్ దెన్ 40% ప్రైవేట్ ప్లేయర్స్ ఈయన ఆపరేట్ చేసే పోర్ట్ కార్గో ఏదైతే ఉందో మొత్తం అదాని చేతుల్లో ఉంది. ఇది కాకుండా అదాని విదేశాల్లో కొన్ని ఎయిర్పోర్ట్స్ కొన్ని పోర్ట్స్ని సీ పోర్ట్స్ని ఆధీనంలో ఉన్నాయి. అందులో ఒకటి హైఫా ఎయిర్పోర్ట్ అనేది మనకు ఇజ్రాయెల్లో ఉంటుంది. సో ఇజ్రాయెల్ యాజ్ వెల్ యాజ్ ఇండియాకి పర్టికులర్ నరేంద్ర మోడీ అక్కడ ఉన్న బెంజమిన్ నెతన్యాహుకి మంచి రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ హైఫా పోర్ట్ని దగ్గరగా 70% ఆపరేషన్స్ మొత్తం అదాని చేతుల్లో ఉన్నాయి. ఇది అదాని చేతికి వచ్చింది 2023లో. అప్పుడు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీనే ఉన్నాడు. తర్వాత కొలంబో పోర్ట్ కూడా గౌతమ్ అదాని చేతికి వచ్చింది. అందులో 50% ఆఫ్ ద కొలంబో పోర్ట్ ఆపరేషన్స్ వచ్చేసి గౌతమ్ అదాని చూసుకుంటున్నాడు. అది ఆ కాంట్రాక్ట్ గౌతమ్ అదాని చేతికి వచ్చింది 2021లో. అప్పుడు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీనే ఉన్నాడు. తర్వాత గౌతమ్ అదాని ఎంటర్ అయిన ఇంకొక బిజినెస్ చూసుకుంటే సిమెంట్లో కంపెనీస్ ఏవైతే లాస్లలో ఉన్నాయో, కొంచెం అటు ఇటుగా ఉన్నాయో వాటన్నిటిని క్యాప్చర్ చేసుకునే ప్రయత్నం చేసుకుంటున్నాడు. అందులో ప్రధానంగా అంబుజా సిమెంట్స్లో ఈయన షేర్స్ తీసుకున్నాడు. ఇప్పుడు ఏసీసీ సిమెంట్స్లో స్టేక్స్ తీసుకున్నాడు. ఈ రకంగా సిమెంట్ ఇండస్ట్రీలో ఈయన ఎంటర్ అవ్వడం మొదలుపెట్టింది 2020లో. అప్పుడు ప్రధానమంత్రిగా ఉంది కూడా నరేంద్ర మోడీని. ఇది కాకుండా దేశాన్ని చాలా ఉధృతంగా చాలా పెద్ద మొత్తంలో ఇన్ఫ్లుయెన్స్ చేసే సెక్టర్ ఇంకోటి ఏంటంటే మీడియాలోకి గౌతమ్ అదాని ఎప్పుడు ఎంటర్ అయ్యాడంటే 2022లో ఎంటర్ అయ్యాడు. అంతకుముందు ఇండియాలో కొంచెం న్యూట్రల్ వాయిస్ వినిపించే టీవీ ఒకటి ఎన్డీటీవీగా ఉండేది. ఆ న్యూట్రల్ వాయిస్ అనేది దేశంలో లేకుండా ఆ ఎన్డీటీవీని ఇప్పుడు గౌతమ్ అదాని కొనుక్కున్నాడు. మీడియా రంగంలో కూడా గౌతమ్ అదాని ఉన్నాడు. ఈ మధ్య మనం చూసుకున్నట్లయితే ఇంకొక మీడియా గౌతమ్ అదాని చేతిలోకి వచ్చేసింది. ఆ మీడియా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడుంటే ఆ మీడియా అక్కడ కనిపిస్తుంది. కావాలంటే మీరు అతని మీడియా లోగోతో ఉన్న మైక్స్ చూడండి. నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్గా అది ఉంటుంది. ఆ మీడియా నథింగ్ బట్ 2023లో అదాని చేతిలోకి వెళ్ళింది. అండ్ బీజేపీ వాయిస్ని చాలా బలంగా జనాల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అదేంటంటే ఐఏఎన్ఎస్ అనే మీడియా ఒకటి చూడండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడుంటే అక్కడ ఉంటుంది మీడియా. అంటే పవన్ కళ్యాణ్ గారిని ముందుగా రాజకీయంగా ప్రమోట్ చేసేదానికి ఈ మీడియా పనిచేస్తుంది అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఐఏఎన్ఎస్. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడుంటే అక్కడ ఉంటుంది. ఈవెన్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఉన్న దగ్గర ఉన్నా లేకున్నా, అండ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న దగ్గర ఉన్నా లేకున్నా ఈ మీడియా అక్కడ ఉంటుందంటే అదాని అవినీతి వ్యాపార సామ్రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈయనకు తోడ్పాటును అందిస్తాడా, లేదా పవన్ కళ్యాణ్ని ముందు పెట్టి రాజకీయంగా వీళ్ళు ఎదగాలనే కుట్ర ఏదైతే ఉందో మ్యానిపులేట్ చేసి అది ఖచ్చితంగా ఐఏఎన్ఎస్ ద్వారా చూపించే ప్రయత్నం అయితే చేసుకుంటుంది. ఇది కాకుండా గౌతమ్ అదాని దగ్గర ఉన్న ఇంకొక పెద్ద బిజినెస్ ఏంటంటే అప్కమింగ్ ఫ్యూచర్ని రూల్ చేయబోయే బిజినెస్ డేటా సెంటర్స్. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అదాని గ్రూప్స్కి సంబంధించినటువంటి ఎవరైతే డెలిగేషన్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో మీట్ అయిందో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మీట్ అయిన తర్వాత వాళ్ళు అడిగింది విశాఖపట్నంలో మేము డేటా సెంటర్స్ ఓపెన్ చేస్తాము, మాకు పర్మిషన్స్ కావాలని అడిగారు. సో ఇప్పుడు అదాని ఇప్పుడు వరకు నేను చెప్పిన లిస్టుల్లో మొన్న కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించిన ఏరియాలు అమరావతికి ఇన్నర్ రింగ్ రోడ్ ఒకటి, డేటా సెంటర్ ఒకటి, పోర్ట్స్ ఒకటి, టూరిజం. వీటన్నిటిలో ఆ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత అదాని ఎంటర్ అయిన ఫీల్డ్స్ ఇవన్నీ. ఈ ఫీల్డ్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కొత్తగా ఏమైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే అదాని మాకు కావాలని అడుగుతున్నాడు. ఈ రకంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పైనుండే మోడీ అదాని యొక్క అక్రమ వ్యాపారాన్ని, అవినీతితో కూడుకున్న వ్యాపారాన్ని ఎలా ప్రమోట్ చేయాలనుకుంటున్నారో చూడండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఆయన వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటే డేటా సెంటర్ అడుగుతున్నాడు, ఇన్నర్ రింగ్ రోడ్ అడుగుతున్నాడు, హైవేలు అడుగుతున్నాడు, పోర్ట్లు అడుగుతున్నాడు, టూరిజం రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కూడా అడుగుతున్నాడు. ఈ రకంగా అదాని, నరేంద్ర మోడీ యాజ్ వెల్ యాజ్ ఎన్డీఏ ప్రభుత్వాలు ఎక్కడెక్కడుంటే అక్కడ రాష్ట్రాల్లో ఉన్న బిజినెస్ మొత్తాన్ని క్యాప్చర్ చేసుకొని స్థానికులకు వ్యాపారపరంగా ముందుకెళ్ళే అవకాశం ఎక్కడ కల్పించే అవకాశం అయితే చేయట్లా. తర్వాత ఇంకొక బిజినెస్లో గౌతమ్ అదాని ఎంటర్ అయిన బిజినెస్ ఏంటంటే డిఫెన్స్ సెక్టార్లో ఈయన 2018లో ఎంటర్ అయ్యాడు. 2018లో అగైన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీనే ఉన్నారు. సో ఈయన ఇప్పుడు ప్రస్తుతానికి ఇజ్రాయిల్కి సంబంధించినటువంటి ఎల్బిట్ సిస్టమ్స్ అనే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీతో ఈయన అగ్రిమెంట్ కుదుర్చుకొని ఉన్నాడు. వాళ్లకు కావాల్సిన రా మెటీరియల్ సప్లై చేస్తూ ఉన్నాడు. ఇది కాకుండా
దేశంలో కానీ ఉన్నటువంటి డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అతి కొద్ది మంది ప్రైవేట్ ప్లేయర్స్ ఉన్నారో అందులో అదాని ఒకడు ఉన్నాడు. డిఫెన్స్ అనేది చాలా సెన్సిటివ్, చాలా కీ ఏరియా, చాలా స్ట్రాటజిక్ సెక్టర్. అది ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. కానీ నరేంద్ర మోడీ ప్రధానిగా ఉండటం వల్ల, అదాని నరేంద్ర మోడీకి మంచి ఫ్రెండ్ అవ్వడం వల్ల ఈ అదానిని తీసుకొచ్చి డిఫెన్స్లో పెట్టాడు. ఇప్పుడు చూడండి, నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత మన ఇంట్లో వచ్చే పవర్ సెక్టార్లో ఆయన ఉన్నాడు. తర్వాత మనం వెళ్ళే ఎయిర్పోర్ట్ సెక్టార్లో అతను ఉన్నాడు. దేశానికి సంబంధించిన డిఫెన్స్లో ఆయన ఉన్నాడు. మనం చూసే టీవీ సెక్టార్లో ఆయన వచ్చేసాడు. మన భవన నిర్మాణానికి వాడే సిమెంట్లో ఆయన వచ్చేసాడు. కోర్స్ అంతకు ముందు నుంచి ఆయన రీటైల్ బిజినెస్ ఏదైతే ఉందో మనకు గ్రాసరీ ఐటమ్స్ అంతకు ముందు నుంచే ఉన్నాడు. అది కొంచెం పక్కన, అంటే నరేంద్ర మోడీ రాకముందు స్టార్ట్ చేసిన బిజినెస్ కాబట్టి నేను దాని గురించి చెప్పట్లేదు. ఇప్పుడు ఏదైతే ఇంట్లో వాడే ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్ ఏదైతే ఉంటుందో అదాని నుంచే వస్తుంది. అది తర్వాత పోర్ట్లోకి వచ్చేసాడు, ఎయిర్పోర్ట్స్లోకి వచ్చేసాడు. ఈ రకంగా చూసుకుంటే భారతదేశంలో చాలా ప్రధానమైన సెక్టార్లు ఏవైతే ఉన్నాయో, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైవేస్, డిఫెన్స్, మీడియా, ప్రతి దాంట్లో అదాని ఎంటర్ అయిపోయాడు. సో ఈ రకంగా భారతదేశంలో ఉన్న ప్రతి కుటుంబం నుంచి వచ్చే జరిగే వ్యాపారంలో అదానికి లాభం అయితే వెళ్తూ ఉంది. ఇది నరేంద్ర మోడీ దేశానికి ప్రధాని అయిన తర్వాత దేశానికి ప్రజలకి ఎంత మేలు జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని భారతదేశంలో ఒక్క సెక్టార్ని వదలకుండా, ఒక కుటుంబానికి అవసరమయ్యే గూడు కూడా వదలకుండా ఎలా భారతదేశానికి సంబంధించిన వ్యాపారం మొత్తాన్ని ఒక వ్యక్తి చేతిలో పెట్టబోయే ప్రయత్నం చేస్తున్న నరేంద్ర మోడీ అనేది చూడండి. థ్యాంక్ యూ.